ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచ కారయేత్. సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మదోషపీడోప ఉపశాంతయే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ కూడా షష్ఠగ్రహ కూటమి దోష నివారణ కలిగి అందులో రవి భగవానునితో కలిపి 6 గ్రహాలు మీనరాశిలో సంచారం చేయడం అనేది చాలా అరుదైనటువంటి రోజులు కనుక ఈ షష్ఠగ్రహ కూటమిలో రవి సంచార స్థితి దోషం తొలగిపోవడం కోసం మనం ఎలాంటి విధిని పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కనుక విశేషమైనటువంటి సూర్యభగవానుడు ఆరోగ్యకారకుడు, ఆత్మకారకుడు, పితృకారకుడు కనుక సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, యోగాన్ని, రాజ్య పట్టాభిషేకాన్ని, చతురతను కలిగించే శక్తి సూర్యభగవానునికి ఉంటుంది. కనుక సూర్యభగవానుడు మీనరాశిలో సంచారం చేయనప్పుడు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. అలాగా సూర్యభగవానుడు నవగ్రహాలలో రారాజు. అయితే నవగ్రహాల ఆయన మధ్యలో ఉంటూ అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదం చేస్తూ ఉంటుంది. సూర్యభగవానుడికి ధాన్యము గోధుమల ధాన్యము, అలాగనే ఎరుపు వస్త్రాలు, అలాగనే విశేషమైనటువంటి నారికేలాలు, అలాంటి ఎరుపు కూరగాయలు, అలాంటి ఇక్కడ స్వామివారికి రూపాయి బిళ్ళలతో తులాభారం, ఎర్రటి వస్త్రాలతో తులాభారం, విశేషమైనటువంటి కణకాలతో తులాభారం, భగవంతుడికి మంత్రాలు రాసినటువంటి అక్షర తులాభార కార్యక్రమాన్ని చేయడం వలన స్వామివారి ఆశీస్సులు మనం పొందుతామని చెప్పి గమనించాలి. మకర రాశి వారికి షష్ఠగ్రహ కూటమి సందర్భంగా 3వ స్థానంలో 6 గ్రహాలు సంచారం చేయడం, ఈ షష్ఠగ్రహ కూటమితో వీరికి ఒకవైపు ఆనందం, మరోవైపు విచారం. గత 7.5 సంవత్సరంగా మీరు ఏళ్ళనాటి ఎంతో బాధపడ్డారు. ఈ షష్ఠగ్రహ కూటమితో సంపూర్ణంగా తొలగిపోయింది. పోతూ పోతూ రవి చేత శని భగవానుడు కలిపి సంచారం చేయడం, ఇలాంటి కాల సమయంలో తల్లిదండ్రులతో, అన్నాదమ్ములతో, అక్కా చెల్లెలతో, బంధుమిత్రులతో, సన్నిహితులతో, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలతో, సమాజమే దేవాలయం, ఆ సంచరించేటువంటి మనుషులే మనకు ఆప్తమిత్రులు. కనుక నీ అవసరం ఉంది కదా అని చెప్పి ఒక రకంగా ప్రవర్తన చేయడం, నీ అవసరం తీరిపోయింది కదా అని చెప్పి మరో రకంగా జనాలు ప్రవర్తిస్తూ ఉంటారు. ధనమూలం ఇదం జగత్ అంటే బెల్లం ఎక్కడ ఉంటే అక్కడ చీమలు ఉంటాయంట. ఎవరి దగ్గరైతే డబ్బులు అయితే ఉంటాయో వారి దగ్గరే జనాలు గుమిగూడుతారు. ఈ మకరాశి వారు కష్టపడి పనిచేయడం, రూపాయి కూడబెట్టడం, స్థిరాస్తులు చరాస్తులు సంపాదిస్తూ సమాజంలో రెడ్ కార్పొరేట్ ప్రపంచాన్ని శాసించేవారు మకరాశి జాతకులే. అంటే డాక్టర్స్గా, యాక్టర్స్గా, వ్యాపారవేత్తలుగా, నీటి వ్యాపారాలు, ఫుడ్ వ్యాపారాలు, అనంతమైనటువంటి కోట్ల సామ్రాజ్యానికి మకర రాశి జాతకులు తిరుగులేని సలహాలు, చక్రవర్తులు వీరే. కానీ మీకున్న గొప్ప బలం ఏమిటయ్యా అంటే మీ హార్డ్ వర్క్. మీ బలహీనత ఏమిటయ్యా అంటే ఎవరి నుంచి పొగిడితే మీరు తినే ఆహారాన్ని కూడా మీరు వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు. అందుకే దయచేసి ఈ షష్ఠగ్రహ కూటమి సందర్భంగా ఎవరికి పడితే వాళ్ళకు వాగ్దానం చేయొద్దు, స్థిరచరాస్తులను తాకట్టు పెట్టొద్దు, అన్నింటా మౌనం, సూర్యభగవాన్ యొక్క ధ్యానం, వీలైనంత వరకు 6000 సార్లు ఓం హ్రాం హ్రీం రోం సహ సూర్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని అక్షర తులాభారంలో పాల్గొనడం, అలాగనే ఆరోగ్యాన్ని కాపాడుకునేటువంటి ఈ యొక్క ధనకనక వస్తువులతో తులాభారం చేసుకోవడం, భగవంతుడి పూజ చేసిన ప్రసాదంతో స్నానం చేయడం, దిష్టి తీసి బయట వేసుకోవడం వలన సకల గ్రహదోషాలు తొలగి ఐశ్వర్యం కలిగి ఆనందం మకర రాశి వారి సొంతమవుతుందని చెప్పి గమనించాలి. షష్ఠగ్రహ కూటమిలో రవి భగవానుని యొక్క దోషం తొలగించడం కోసం మీనరాశిలో రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహు 6 గ్రహాలు మీనరాశిలో సంచారం చేయడం, ఇలాంటి దోషం తొలగించడం కోసం మనమందరము కూడా ఇలాగా సూర్యభగవానునికి అక్షర తులాభారం చేయడము,
మంత్రాలు రాసిన పత్రాలతో తులాభారం చేయడము, గోధుమలతో తులాభారం చేయడము, శాకాంబరణ కూరగాయలతో తులాభారం చేసుకోవడము, అలాగే కొబ్బరికాయలతో తులాభారం చేసుకోవడము. మన పూజలో ప్రతి ఆదివారంలో ఇలాగా సూర్యభగవాన్ తులాభారంలో పాల్గొనడం వల్ల సకల అష్టకష్టాలు తొలగిపోతాయి. కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ సంప్రదించి మీ గోత్రనామాలు పంపించగలిగినట్లయితే మీరు మంత్రం రాసే పత్రాన్ని మీకు వాట్సాప్ ద్వారా మీకు చేరవేయడం జరుగుతుంది. మీరు రాసి పంపించిన తర్వాత అట్లా అక్కడ తులాభారంలో ఉంచి మీకు వీడియో కాల్ చేయించి చూపించి మీకు స్వామివారి దగ్గర ప్రసాదాన్ని కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. కనుక స్నానం చేయడము, దిష్టి తీసి బయట వేయడం వల్ల సకల గ్రహదోషము తొలగి సూర్యభగవాన్ ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయని చెప్పి గమనించాలి. అదే కాకుండా ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర, ఈ పాత్రను మనం ఇంట్లో ఉంచుకొని ఇలా చేయాలి. ఇలాగా శబ్ద తరంగాలను ఏర్పాటు చేయడం వల్ల ఈ స్వామివారికి అక్షయ పాత్ర కావడం వల్ల, అలాగా ఇంట్లో ఉంచుకోవడం వల్ల మనిషి శరీరంలో ఉన్న 7 చక్రాలు వికసింపచేయడం, ఆయురారోగ్యాలు మన సొంతమవుతాయి. కనుక ఈ అక్షయ పాత్ర కావాలనుకున్న వారు ఈ కింద సంప్రదించినట్లయితే, మీ గోత్రాలను పంపించినట్లయితే మీకోసం ప్రత్యేకంగా పూజ చేయించి కొరియర్ ద్వారా మీకు అందజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం వ్రాసి పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం కూడా జరుగుతుంటుంది. అలాగే చాలామందికి డేటా బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ గబల ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని కూడా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని వాట్సాప్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు సర్వం సూర్యనారాయణ దేవతార్పణమస్తు. అలాగనే వీక్షకులకు ప్రేక్షకులకు ఈ స్వామివారికి తులాభారం చేసినటువంటి ఆశీస్సులు పొందాలి. కనుక స్వామివారి యొక్క ఆశీస్సులతో ఒక దివ్యమైనటువంటి మంగళహారతితో మనం కూడా స్వామివారిని దర్శించుకుందాం. ఆరోగ్యకారకుడు, ఆత్మకారకుడు, పితృకారకుడు, సంపూర్ణమైనటువంటి సకల యోగకారకుడు సూర్యభగవాన్ యొక్క ఆశీస్సులు అందరిపైన కూడా ఉండాలని కోరుకుంటూ ఓం హిరణ్యపాత్రమదో పూర్ణం దదాతి మదవ్యోసానేతి ఏకదా ఆ బ్రాహ్మణ ఉపరతి ఏకదైవజమానాయుస్తేదో దదాతి. సంపూర్ణ సకల దేవతాభ్యో నమో నమః. విశేష దివ్యమంగళ నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందుగా మీకు చేరాలి అన్నట్లయితే ఆల్ అనే బటన్ తెలియచేయండి. అలాగనే మీరు ఎవరి క్షేమాన్ని కోరుకుంటున్నారో లేకపోతే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో ఈ సూర్య భగవానుని యొక్క అక్షర తులాభార కార్యక్రమంలో పాల్గొనేలాగా ప్రయత్నం చేయండి. స్వామి ఆశీస్సులు పొందగలరు.